హాయ్ ఫ్రెండ్స్, ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. చాలా మంచి వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ అప్లై చేయడానికి 28/5/2025 ఉదయం 10 గంటల నుంచి 17/6/2025 మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో డిప్లొమా వాళ్ళకి 11 వేకెన్సీలు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్ ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మంచి అవకాశం కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి షేర్ చేయండి. ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి స్టైఫండరీ ట్రైనింగ్ ఏదైతే టెక్నీషియన్ కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ అలాగే మెయింటైనర్ ఈ రెండు కలిపి 166 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి ఈ 166 వేకెన్సీల్లో ప్లాంట్ ఆపరేటర్కి ఎన్ని అలాగే మెయింటైనర్కి ఎన్ని చూసుకున్నట్లయితే మనకి ప్లాంట్ ఆపరేటర్కి 95 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 95 వేకెన్సీలు ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి ఏదైతే టెక్నీషియన్ ప్లాంట్ ఆపరేటర్ మెయింటైనర్ ఏదైతే ఉందో ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి అనమాట. సో ఫ్రెండ్స్, ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలక్ట్రీషియన్ 20 వేకెన్సీలు, ఫిట్టర్ 20 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 16, ఎలక్ట్రానిక్స్ 12, ఇన్స్ట్రుమెంటేషన్ 12, వెల్డర్ 3, మెషనిస్ట్ 3, ఏసీ మెకానిక్ 3, అలాగే డీజిల్ మెకానిక్ అనేది 2. టోటల్గా 166 వేకెన్సీల్లో 71 వేకెన్సీ ఐటీఐ చేసిన ట్రేడ్లకి అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందులో అన్రిజర్వ్డ్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రతి ట్రేడ్ కూడా అన్రిజర్వ్డ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లో మీ ట్రేడ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 24 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఎవరికైనా ఏజ్ ఉన్నట్లయితే అప్పుడు మీ కేటగిరీలో ఉండాలి. అంటే మీరు 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి, మీరు ఎస్సీ క్యాస్ట్ మీద నోటిఫికేషన్కి ఇందులో అప్లై చేస్తున్నారు అనుకో, మీరు ఈ 4 వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్లో ఈ 4 వేకెన్సీలకు మాత్రమే ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయి. అది ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ వీళ్ళు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్తో ఈ 4 ట్రేడ్లకు అప్లై చేయగలరు. మిగతా 4 ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో దీనికి అప్లై చేయలేరు. వెల్డర్ కానీ, మెషనిస్ట్ కానీ, ఏసీ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ. ఎందువల్ల అంటే ఈ ట్రేడ్లో మనకి షెడ్యూల్ క్యాస్ట్ మీద అంటే ఎస్సీ మీద ఎటువంటి వేకెన్సీలు లేవు కాబట్టి అప్లై చేయలేరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకోండి. మీ ట్రేడ్లో మీ వేకెన్సీలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి సపరేట్గా చూసుకున్నట్లయితే ఫిట్టర్కి 2 వేకెన్సీలు, మెషనిస్ట్కి 1 వేకెన్సీ ఉన్నాయి. ఇన్ కేసు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫిట్టర్లో కానీ మెషనిస్ట్లో కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అప్లై చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇందులో ట్రేడ్లు ఏ ట్రేడ్లు అనేవి మనకి యాక్సెప్ట్ చేస్తారు అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, అలాగే టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే దేనికి ఎలక్ట్రానిక్స్కి అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్కి చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పవర్ ప్లాంట్, అలాగే వెల్డర్కి చూసుకున్నట్లయితే వెల్డర్, మెషనిస్ట్. ఇక ఏసీ మెకానిక్ చూసుకున్నట్లయితే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషను, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ మనకి ఏసీ మెకానిక్ అప్లై చేసుకోవచ్చు. డీజిల్ మెకానిక్కి ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని ట్రేడ్లు కూడా మనకి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీ 1 ప్లాంట్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే మీకు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్టులో చేసి మినిమం 50% మార్క్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ప్లాంట్ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకి కూడా అప్లై చేయించండి. ప్లాంట్ ఆపరేటర్ అనేది చాలా మంచి జాబు. సో ఫ్రెండ్స్, అలాగే అమ్మాయిలు ఎవరైతే ఇంటర్ ఎంపీసీ చేశారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి మీ దగ్గర ఐటీఐ అయినట్లయితే. ఇక నెక్స్ట్ ఐటీఐ ఉన్నవాళ్ళు మీరు 10th క్లాస్లో 50% ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్టు, మ్యాథ్స్ సబ్జెక్టులో ఉండాలి. అలాగే 2 సంవత్సరాలు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ 2 సంవత్సరాలు మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేని కారణం అంటే ఇన్ కేసు ఎవరైనా అలా ఉన్నట్లయితే 1 ఇయర్ మీరు ఐటీఐ చేస్తే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ లేనట్లయితే మీరు అప్రెంటిస్షిప్ చేస్తే అప్రెంటిస్షిప్ని 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాము అని అడిగారు అనమాట. కాబట్టి వెల్డర్ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అలాగే 1 ఇయర్ ట్రేడ్ డీజిల్ మెకానిక్ ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఉండాలి. ఈ విధంగా 1 ఇయర్ ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా అప్రెంటిస్షిప్ ఉండాలి, లేదంటే మీరు ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక పే అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు స్టైఫండరీ ట్రైన్ ప్లాంట్ ఆపరేటర్ కానీ మెయింటైనర్ కానీ సెలెక్ట్ అయినట్లయితే మీకు 2 సంవత్సరాలు స్టైఫండరీ ట్రైన్ కింద ఉంటారనమాట. ఈ 2 సంవత్సరాల పీరియడ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇక నెక్స్ట్ మీకు ఫస్ట్ ఇయర్లో ప్రతి నెల 20,000 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో ప్రతి నెల 22,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు కొనుక్కోవడానికి 3,000 అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. మనకి ఇంతకు ముందు అయితే ఫస్ట్ ఇయర్ 12,000 దగ్గర ఉండేది, సెకండ్ ఇయర్ 14,000 దగ్గర ఉండేది. ఇప్పుడు బాగా పెరగడం కూడా జరిగిందనమాట స్టైఫండ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక అపాయింట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మీరు 2 సంవత్సరాలు స్టైఫండరీ ట్రైనింగ్ కింద ట్రైనింగ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత టెక్నీషియన్ బీ కింద తీసుకుంటారు. పే లెవెల్ 3 ఉంటుంది. పే మ్యాట్రిక్స్ అనేది 21,700 ఉంటుంది. 7th పే కమిషన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న డేట్కి అంటే 1/1/2025కి 7th పే కమిషన్ ప్రకారం 55% డిఏ ఉంది. అంటే మీ జీతానికి 55% అంటే దాదాపుగా ఇంకొక 11,000 యాడ్ అవుతుంది. అప్పుడు దాదాపుగా 32,700 దగ్గర మీ జీతం అనేది ప్రస్తుతం ఈ రోజుకి అంటే అప్పటికి అలా అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళకి 18-24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఎస్సీ/ఎస్టీ 5 years, అలాగే ఓబీసీ 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ 10 years. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎస్సీ/ఎస్టీలో ఉంటే 15 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీలో ఉంటే 13 సంవత్సరాలు. అలాగే మనకి ఎవరైనా వారి టైంలో ఇన్ కేసు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన రూల్స్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటే వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకు ఐటీఐ చేసిన వాళ్ళకి చూస్తున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటీ ఉంటుంది. అది మనకి ప్రైమరీ టెస్ట్ స్టేజ్ 1 ఉంటుంది, తర్వాత స్టేజ్ 2 ఉంటుంది. ఈ 2 సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే కేవలం అబ్బాయిలు మాత్రమే ఫీజు అనేది పే చేయాలి. అంటే అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు. అందులోని కూడా అబ్బాయిలకు కూడా ఎస్సీ/ఎస్టీలోని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్స్లోని ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ఐటీఐ చేసిన వాళ్ళకి 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఫీజు అనేది క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా యూపీఐ యాప్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా అప్లై చేయండి. అప్లై చేసే ముందు మొత్తం డాక్యుమెంట్స్ కూడా అంటే 1 ఫోటో, 2 సిగ్నేచర్, తర్వాత 10th క్లాస్ డాక్యుమెంటు, తర్వాత ఐటీఐ డాక్యుమెంటు, తర్వాత ఐటీఐ మార్క్ లిస్టు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇక ఇన్ కేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఉంటే అలాంటివి ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు వాళ్ళు అడిగిన ఫార్మెట్లో అన్నీ కూడా కరెక్ట్గా రెడీ చేసుకొని ఒక ఫోల్డర్లో నీట్గా పెట్టుకొని అప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. అలాగే మొబైల్ ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.